శ్రీ మహావిష్ణువు యొక్క అవతారమైన వరాహస్వామి హిరణ్యాక్షుడు అనే రాక్షసుడి నుండి భూదేవిని రక్షించి ఆ భూదేవిని తన యథాస్థానంలో ఉంచడంతో వెంటనే భూదేవి వరాహస్వామితో దయచేసి మీరు నన్ను పెళ్లి చేసుకోండి, అలాగే పెళ్లి చేసుకొని నాతో పాటే ఈ భూమిపైనే ఉండిపోండి అని ఒక కోరికగా కోరింది. భూదేవి అలా అడగగానే వరాహస్వామి ఒప్పుకుంటాడు. కానీ ఇక్కడ భూమిపైన నివసించాలంటే తను పాల సముద్రంలో ఎలా అయితే ఆదిశేషుని పైన పడుకుంటాడో ఇక్కడ కూడా అలాగే ఉండాలని చెప్పి వెంటనే తను పడుకున్న ఆదిశేషుని పిలిపించి, నువ్వు ఇక్కడ భూమిపైన నేను నివసించడానికి ఒక క్షేత్రంగా ఏర్పడు, నాకు నివాస స్థలం ఏర్పాటు చెయ్యు అని చెప్పగానే 7 తలలుగా ఉన్న ఆ ఆదిశేషుడు ఇక్కడ 7 కొండలుగా మారుతాడు. అదే ఈ తిరుపతి యొక్క 7 కొండలు. అందుకే ఈ 7 కొండలను శేషాచలం కొండలు అని కూడా పిలుస్తారు. అలా ఆదిశేషుడు శేషాచలం కొండలుగా ఏర్పడ్డ తర్వాత వరాహస్వామి విగ్రహ రూపంలో ఆ శేషాచలం కొండలపై కొలువు తీరుతాడు. అలాగే వరాహస్వామి యొక్క భార్యలైన భూదేవి మరియు శ్రీదేవి ఇద్దరు అక్కడ భూతీర్థం శ్రీతీర్థంగా ఒక 2 కొలనుల్లా ఏర్పడతారు. అయితే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే ఈ భూమిపైన వరాహస్వామిలా ఏర్పడేసరికి ఆకాశంలో ఉన్న దేవతలందరూ ఆ శ్రీ మహావిష్ణువు యొక్క ఎదుట అంటే వరాహస్వామి విగ్రహం ముందు ఒక పుష్కరిణిలా ఏర్పడతారు. కాబట్టి ఆ విధంగా ఈ తిరుమల కొండ అనేది శేషాచలంగా ముందుగా ఏర్పడింది. సో మన తిరుపతి వీడియోలో మొదటి భాగం ఈ శేషాచలం కొండలు ఏర్పడడమే. అయితే మొదట అక్కడ వరాహస్వామి కొలువు తీరాడు. మరి దానికి ఆదివరాహ క్షేత్రం అని రావాలి కదా, తిరుపతి ఎందుకని వచ్చింది, అక్కడికి వెంకటేశ్వరుడు ఎందుకని వచ్చాడు అని చెప్పి మనం ముందు వీడియోలో క్లారిటీగా ఈ వీడియోలో మొత్తంగా తెలుసుకుందాం. దానికన్నా ముందు చిన్న సజెషన్ ఏంటిదంటే వీడియోకి చిన్న బూస్ట్ కోసం ఒక లైక్ చేయండి చాలు. అలాగే వీడియో మొత్తం చూసిన తర్వాత నా వీడియో కనుక మీకు నాలెడ్జ్ అనిపిస్తే, తిరుమల గురించి తెలుసుకున్నాను అని అనిపిస్తే మాత్రమే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకొని నెక్స్ట్ వీడియోలో చూడు. ఒకవేళ నీకు కనుక ఈ వీడియో నచ్చలేదు, లేకపోతే ఇన్ఫర్మేషన్ వీడియోగా అనిపించలేదంటే అస్సలు సబ్స్క్రైబ్ చేసుకోకు, ఎటువంటి ఇబ్బంది లేదు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వరాహస్వామి ఏర్పడ్డ కొన్ని వందల సంవత్సరాల తర్వాత ఆ శేషాచలం అడవుల్లోకి నిషాదుడు అనే ఒక వేటగాడు వేట కోసమని అటు ఇటు ఆ అడవిలో తిరుగుతూ ఉంటాడు. అయితే అలా అటు ఇటు వేట కోసం తిరుగుతున్న నిషాదుడికి ఒక వైపు నుంచి ఎంతో ప్రకాశవంతమైన కాంతి అనేది కనిపించింది. వెంటనే ఆ నిషాదుడు ఈ కాంతి ఏంటి అని చెప్పి అక్కడ సైడ్ వెళ్ళి చూశాడు. వెళ్ళి చూసేసరికి అక్కడ సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే వరాహస్వామి విగ్రహ రూపంలో కొలువైనట్టు చూస్తాడు. ఆ విగ్రహాన్ని చూసిన నిషాదుడికి అంతులేని ఆనందంతో వెంటనే విగ్రహం ముందుకు వెళ్ళి అక్కడ ఉన్న చెట్టు చేమ పొదలు అన్ని కూడా క్లియర్ చేసేసి అక్కడ ఆ విగ్రహాన్ని నీటితో కడిగి తను ఆహారం కోసం తెచ్చుకున్న పండ్లని ఆ స్వామి వారికి నైవేద్యంగా పెడతాడు. వెంటనే నిషాదుడు ఆ విగ్రహంతో, స్వామి మీరు ఇక్కడికి ఎలా వచ్చారో నాకు తెలియదు, ఎందుకు వచ్చారో కూడా తెలియదు, కానీ నాకు మాత్రమే ఎందుకు కనబడ్డారని మాత్రం నాకు అర్థం అవ్వడం లేదు. సో నాకు ఎటువంటి పూజలు రావు, కనీసం మీకు ఏదైనా మంత్రం చెప్దామంటే నాకు మంత్రం కూడా రాదు, అసలు నాకెందుకు కనిపించారో అని చెప్పి ఆ నిషాదుడు ఆ విగ్రహం పక్కనే కూర్చుండి బాధపడడం మొదలు పెట్టాడు. కాబట్టి అలా కల్మషం లేని నిషాదుడి యొక్క భక్తిని చూసిన వరాహస్వామి వెంటనే విగ్రహ రూపం నుంచి సాధారణ రూపంలోకి వచ్చి, ఓ నిషాద, నాకు పూజలు చెయ్యాలంటే మంత్రాలే చదవలసిన అవసరం లేదు, స్వచ్ఛమైన మనసు ఉంటే చాలు అని అంటాడు. అలాగే నేను ఈ కొలువుదీరిన కొండకి నువ్వే నా మొదటి భక్తుడివి, కాబట్టి నిన్ను ఈ క్షేత్రానికి నేను క్షేత్ర రక్షకుడిగా నియమిస్తున్నాను అని అంటాడు. అంతేకాకుండా నేను ధ్యానంలో ఉన్నప్పుడు ఈ క్షేత్రాన్ని నువ్వే చూసుకోవాలి, అలాగే ఇక్కడికి వస్తున్న ఋషులందరికీ నువ్వే దారిని చూపించాలి అని అనేసరికి నిషాదుడి యొక్క ఆనందానికి అస్సలు అవధులనేవి ఉండవు. సో అలా వరాహస్వామి చెప్పేసరికి నిషాదుడు చాలా ఆనందంతో అదే క్షేత్రం పైన పూల తోటలను పెట్టాడు. అలాగే అక్కడికి వచ్చే ఋషులను ఎంతో ఆదరంగా చూసుకుంటున్నాడు. ఆ క్షేత్రానికి రావడానికి గల దారిని ముళ్ళతో తీసివేసి మంచిగా మెట్లు కలిగిన రాళ్లతో నియమించాడు. కాబట్టి వరాహస్వామి చెప్పినట్టు క్షేత్ర రక్షకుడిగా నిషాదుడు తన యొక్క బాధ్యతని నిర్వర్తిస్తున్నాడు. ఇలా నిషాదుడు ప్రతిరోజు చేస్తూ ఉండడంతో రోజులు నెలలయ్యాయి, నెలలు సంవత్సరాలయ్యాయి. అలా సంవత్సరాలు దాటేసరికి నిషాదుడు చనిపోయాడు, తనువును చాలించాడు. అలా నిషాదుడు తనువును చాలించడంతో మళ్ళీ వరాహస్వామి అదే పొదల్లోకి వెళ్ళిపోయాడు. ఆ వరాహస్వామిని ఎవ్వరూ చూసుకోవడానికి లేక మళ్ళీ పాడుబడిపోయాడు. కాబట్టి అలా పాడుబడిపోయిన కొన్ని వందల సంవత్సరాల తర్వాత
ఆ శేషాచలం కొండకు దూరంగా ఒక రాజ్యంలో ఉత్తర భారతదేశంలో శంకన మహారాజు అనే ఒక రాజు ఉండేవాడు. ఈ శంకన మహారాజు అపారమైన విష్ణు భక్తుడు. ఆయన ప్రతిరోజు విష్ణువుకి పూజలు చేసినా సరే ఆయనలో ఇంకా ఏదో వెలితిగానే ఉండేది. అలా ఎన్ని రోజులు పూజలు చేసినా సరే నాకు ఎందుకు వెలితిగా ఉంది అని చెప్పి ఆలోచిస్తూ ఒక రోజు మెల్లగా నిద్రలోకి జారుకుంటాడు. అప్పుడు అలా రాజు ఆ గాఢ నిద్రలో ఉండగా వెంటనే వరాహస్వామి ఆ రాజు యొక్క కలలోకి వచ్చి, ఓ శంకన, నేను నీ భక్తికి పరవశించిపోయాను. అందుకోసమే కొన్ని వందల సంవత్సరాల నుంచి అక్కడ శేషాచలం కొండపైన మరుగుపడిపోయిన నా యొక్క విగ్రహానికి ఆలయం కట్టించే బాధ్యత నీకు అప్పగిస్తున్నాను అని చెప్పి ఆ కలలో చెప్పాడు. అలా చెప్పేసరికి శంకర మహారాజు ఒకేసారి ఉలిక్కిపడి లేస్తాడు. అలా లేచి, అసలు నాకు ఆ స్వామి చెప్పింది కలలో నిజమేనా, లేకపోతే ఇదంతా నా భ్రమణ అని చెప్పి అక్కడ ఉన్న రాజ్యాన్ని, సింహాసనాన్ని వదిలిపెట్టి మరుసటి రోజు ఆ శేషాచలం కొండలోకి ప్రయాణం అవుతాడు. అలా ఆ శంకన మహారాజు శేషాచలం అడవుల్లోకి వెళ్ళి చాలాసేపు వెతుకుతాడు. వెతికి అలసిపోయి ఒక దగ్గర కూర్చుంటే ఒక పక్కన నెమళ్ళు నాట్యమాడడం చూస్తాడు. అదే పక్క నుంచి ఒక కాంతి వెలుగు తన ముఖం వైపే ప్రసరించడం చూస్తాడు. అయితే ఈ వెలుగు ఎక్కడి నుంచి వస్తుందా అని చెప్పి శంకన మహారాజు అక్కడికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళగానే విగ్రహ రూపంలో ఉండి తనకు కలలో కనిపించిన స్వామి ఎదురుగా కనబడేసరికి, స్వామి, ఇదంతా భ్రమే కాదు, ఇది నిజమే. కాబట్టి నువ్వు నాకు కలలో చెప్పినట్టు నేను నీకు ఆలయం నిర్మిస్తాను అని చెప్పి నిశ్చయించుకుంటాడు ఆ శంకన మహారాజు. అయితే శంకన మహారాజు వేదాల్లో ఆరితేరినవాడు. అందుకోసమని చెప్పి ఆ విగ్రహం చుట్టుపక్కల మొత్తం చాలా క్లీన్ గా చేసి దానికి ఒక మండపం నిర్మించి మంచిగా ఆలయాన్ని కూడా నిర్మిస్తాడు. అంతేకాకుండా ఆ స్వామివారికి శంకన మహారాజు పూలతో పళ్ళతో అభిషేకం చేస్తాడు. అలాగే అతను మండపం ఏర్పాటు చేయడం వల్ల ఆ దారిన వెళ్తున్న ఋషులు, మునులు అక్కడ కూర్చుండి ధ్యానం చేయడం మొదలు పెట్టారు. అయితే ఇలా రోజులు, నెలలు, సంవత్సరాలు జరిగేసరికి కాలంతో పాటు శంకన మహారాజు కూడా ముసలివాడు అయిపోయాడు. అలా ఒక రోజు శంకన మహారాజు ఘనంగా ఆ విగ్రహానికి అభిషేకం చేసి ఆ విగ్రహం ముందు నిల్చుని, స్వామి, ఇన్ని రోజులు నీకు పూజ చేసుకునే భాగ్యం నాకు దక్కింది, దాంతో నా జన్మ ధన్యమైంది. కాబట్టి ఇప్పటి నుంచి నాకు ఎటువంటి కోరికలు లేవు. ఉన్న కోరికల్లా ఒక్కటే, అదేంటంటే అది మీలో కలిసిపోవడం మాత్రమే. కాబట్టి స్వామి, నా ఈ ఒక్క కోరికను తీర్చండి అని చెప్పి వెంటనే పక్కనే ఉన్న ఒక తీర్థం దగ్గర ధ్యానం చేస్తూ కూర్చున్నాడు. తరువాతి రోజు తన శిష్యులందరూ శంకన మహారాజుని చూడడానికి వస్తే అక్కడ కేవలం కర్ర మరియు అతని యొక్క వస్త్రాలు మాత్రమే కనిపించాయి. శంకన మహారాజు కనిపించలేదు. అయితే శంకన మహారాజును తనలో లీనం చేసుకోవడానికి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు యొక్క సుదర్శన చక్రమే వచ్చింది అని చెప్పి, అందుకే ఆ ప్రదేశానికి చక్రతీర్థం అనే పేరు వచ్చింది అని పురాణాల్లో మెన్షన్ చేయబడి ఉంది. అయితే సత్యయుగంలో నిషాదుడు ఆ విగ్రహానికి పూజలు చేశాడు. ఆ తర్వాత త్రేతాయుగంలో శంకన మహారాజు ఆ విగ్రహానికి పూజలు చేశాడు. కానీ తర్వాత ప్రజలకు ఆ విగ్రహానికి ఎలా పూజలు చేయాలో ఎవరు చెప్పలేదు. కనీసం ఈ శంకన మహారాజు గాని, నిషాదుడు గాని అక్కడ ఎటువంటి పత్రాలు కూడా పెట్టలేదు. కాబట్టి దాంతో ఆ విగ్రహానికి ఎలా పూజలు చేయాలి అని ఎవ్వరికి పాలుపోవడం లేదు. దానివల్లనే వరాహస్వామికి పూజలు చేయడానికి వచ్చిన ఆ భక్తులందరికీ కూడా అసలు ఎలా పూజలు చేయాలో తెలియక వాళ్ళు ఫలితం లేని పూజలు చేయడం మొదలు పెట్టారు. ఈ విషయాన్ని గమనించిన శ్రీ మహావిష్ణువు తన దగ్గరికి వచ్చిన ఏ భక్తుడైనా ఏ విధంగా పూజ చేసినా సరే ఆ పూజ అనేది విఫలమవ్వకుండా అతనికి ఖచ్చితంగా ఫలితం రావాలని ఒక శాసనంని నిర్మించాలని, అందులో పూజ ఎలా చేయాలో ఉండాలని నిర్ణయించుకున్నాడు. అందుకే శ్రీ మహావిష్ణువు ద్వాపర యుగంలో వైకానసుడు అనే ఒక మానసపుత్రుని సృష్టించాడు. అలా సృష్టించిన తర్వాత శ్రీ మహావిష్ణువు ఆ వైకానసుని ఆ క్షేత్రంపైకి తీసుకువెళ్ళి వైకానస ఆగమాన్ని రచించు అని చెప్పాడు. అంతేకాకుండా మనకు వెళ్లే దారిలో రంగదాసుడు అనే ఒక భక్తుడు కనిపిస్తాడు. కాబట్టి ఆ భక్తుడిని కూడా ఆ వరాహ క్షేత్రానికి తీసుకురా అని చెప్పి ఆదేశించాడు శ్రీ మహావిష్ణువు. అలా శ్రీ మహావిష్ణువు వైకానసుని ఆదేశించగానే వెంటనే వైకానసుడు రంగదాసుడితో కలిసి ఆ క్షేత్రానికి వెళ్లి వరాహస్వామికి ఒక చిన్న మండపాన్ని ఏర్పాటు చేసి అందులో విగ్రహాన్ని ప్రతిష్టాపించారు. అయితే వైకానసుడితో వచ్చిన రంగదాసుడు విష్ణువు యొక్క అపారమైన భక్తుడు. అందుకోసమని చెప్పి ఆ వరాహస్వామిని ఎంతో అందంగా అలంకరించాలని నిశ్చయించుకొని ఆ వరాహస్వామి ముందు
పూల తోటలు పెంచి 2 బావులను తవ్విస్తాడు. అయితే మీకు వీడియో మొదట్లో వరాహస్వామి ఈ భూమి మీదకి వచ్చినప్పుడు తన భార్యలైన భూదేవి శ్రీదేవి భూతీర్థం శ్రీతీర్థంగా మారారు అని చెప్పాను కదా. సో ఆ 2 తీర్థాలే ఇప్పుడు రంగదాసుడు తవ్వించిన 2 బావులు. ఎందుకంటే కాలం మారే కొద్దీ, యుగాలు మారే కొద్దీ ఆ 2 తీర్థాలు కాస్త ఈ భూమిలో కలిసిపోయి ఉంటాయి. అందువల్ల ఇప్పుడు తవ్వించడంతో ఆ 2 బావులు అనేవి బయటకి పడ్డాయి. అయితే సరిగ్గా ఆ రంగదాసుడు కూడా ఆ భూతీర్థం శ్రీతీర్థం దగ్గరనే బావులు తవ్వడంతో వారికి కావాల్సినన్ని నీళ్లు అక్కడ పడ్డాయి. దాంతో రంగదాసుడు రోజు వరాహస్వామికి పూజలు చేస్తూ ఉంటాడు. వైకానసుడు మాత్రం వైకానస ఆగమాన్ని శ్రీ మహావిష్ణువు చెప్పినందుకు రచిస్తూ ఉంటాడు. అయితే ఇదంతా ఇలా ఉండగా ఒకరోజు రంగదాసుడు వరాహస్వామికి పూజలు చెయ్యాలని పువ్వుల కోసమని పుష్కరిణి వైపు వెళ్తూ ఉంటాడు. ఆ సమయంలో ఒక గంధర్వుడు తన భార్యలతో కలిసి ఒక నదిలో స్నానం చేస్తూ కనిపిస్తాడు. వెంటనే రంగదాసుడికి తన మనసులో కామవాంఛ మొదలై తన మనసులో రగులుతుంది. వెంటనే రంగదాసుడు తనని తాను డైవర్ట్ చేసుకొని మళ్ళీ తిరిగి స్వామివారి దగ్గరికి వచ్చి అదే పూలతో పూజలు చేయడం మొదలు పెడతాడు. కానీ దానికి వైకానసుడు అడ్డుపడి, నీలో కామవాంఛ రేగింది కాబట్టి నువ్వు పూజలు చేయడానికి పనికిరావు, ఇప్పటి నుండి నువ్వు పూజలు చేయకు అని ఆదేశిస్తాడు. కాబట్టి అలా వైకానసుడు రంగదాసుడితో అనగానే రంగదాసుడు ఎంతో బాధకి గురై వెంటనే దుఃఖంతో వరాహస్వామి కోసం ఆర్జిస్తాడు. వెంటనే వరాహస్వామి ప్రత్యక్షమై, ఓ రంగదాస, వైకానసుడు చెప్పింది నిజమే. మనం పూజలు చేసేటప్పుడు మనలో కామవాంఛ ఉండకూడదు. కాబట్టి నిన్ను వచ్చే జన్మలో ఒక మహారాజులాగా పుట్టిస్తాను. అప్పుడు నీకు కావాల్సినన్ని సుఖాలు మొత్తం నువ్వు అనుభవించిన తర్వాత నా దగ్గరికి మళ్ళీ నిన్ను తిరిగి తీసుకుంటాను అని చెప్పి ఆదేశించి వరాహస్వామి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. కాబట్టి అప్పటి నుండి వైకానసుడు రచించిన వైకానస ఆగమం ప్రకారమే ఆ తిరుమలలో అంటే వరాహ క్షేత్రం పైన అలాగే పూజలు చేయడం మొదలు పెట్టారు. సో ఇది తిరుమల కొండల పైన వెంకటేశ్వరుడు వెలవకన్నా ముందు అంటే వరాహస్వామి ఉన్న సమయంలో, అంటే దాదాపు సత్యయుగంలో వరాహస్వామి భూదేవిని కాపాడినప్పటి నుంచి తిరిగి ద్వాపర యుగంలో వైకానసుడు ఆగమాన్ని రచించే వరకు ఇది జరిగింది. అయితే ఇప్పుడు తిరిగి ఈ కలియుగంలో వరాహస్వామి క్షేత్రం కాస్త తిరుమల కొండగా ఎలా మారింది అనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. దాదాపుగా ద్వాపర యుగం చివరి దశలో, అంటే శ్రీకృష్ణుడు తన తనువును చాలించిన తర్వాత ధర్మం గతి తప్పుతుందని తెలిసి, మనుషుల్లో భక్తి భావం తగ్గిపోతున్నాయని తెలిసి, అలాగే మనుషుల్లో రాగద్వేషాలు పెరుగుతున్నాయని తెలిసి బ్రహ్మ దేవతలందరితో కలిసి వైకుంఠానికి తిరిగి వచ్చి రాబోయే కలియుగంలో భక్తులను రక్షించడానికి, ఓ మహావిష్ణువా, నీవు ఈ భూమిపైన కొలువుదీరు అని చెప్తాడు. బ్రహ్మ యొక్క కోరిక ప్రకారం మహావిష్ణువు సరే అని చెప్పి మాట ఇస్తాడు. అలా మాట ఇచ్చిన కొన్ని సంవత్సరాలకు కలియుగం మొదలవుతుంది. మనుషులంతా ఎంతో క్రూరంగా ప్రవర్తించడం మొదలు పెట్టారు. అయితే మనుషులు ఇంత స్వార్థంగా ఉన్నా సరే విష్ణువు ఇంకా భూమి మీదకి రాకపోవడంతో బ్రహ్మ తన కుమారుడైన నారదుణ్ణి పిలిచి శ్రీ మహావిష్ణువుని భూలోకానికి తిరిగి తీసుకువచ్చే కార్యాన్ని అప్పగిస్తాడు. కాబట్టి ఈ విషయాన్ని అర్థం చేసుకున్న నారదుడు ఈ లోకంలో ఉన్న అందరు ఋషులతో భూమిపైన యజ్ఞాలు చేస్తున్న భృగు మహర్షి ముందు ప్రత్యక్షమవుతాడు. వెంటనే నారదుడు భృగు మహర్షితో, మీరు ఇన్ని యజ్ఞాలు చేస్తున్నారు, సరే ఈ యజ్ఞాల యొక్క ఫలితాన్ని త్రిమూర్తుల్లో ఏ దేవుడికి అప్పగిస్తున్నారు అని చెప్పడంతో వారందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కో విధంగా పేరు చెప్పారు. అలా వాళ్ళలో వాళ్ళకే తగువులు రావడం మొదలు పెట్టాయి. సో అక్కడ ఉన్న ఋషులందరూ భృగు మహర్షితో, మీరు వెళ్ళి త్రిమూర్తులైన ముగ్గురిని పరీక్షించండి, ఎవరు గొప్ప అని తేలిస్తే వాళ్ళకే మనం యజ్ఞాలు చేసిన ఫలితాన్ని ఇద్దామని అప్పగిస్తారు. వెంటనే నారదుడు వచ్చిన పని అయిపోయిందని చెప్పి నారదుడు అక్కడి నుంచి అదృశ్యమైపోతాడు. ఆ తర్వాత భృగు మహర్షి త్రిమూర్తులను పరీక్షించడానికి ముందుగా బ్రహ్మ ఉన్న బ్రహ్మలోకానికి వెళ్తాడు. అలా భృగు మహర్షి బ్రహ్మలోకానికి వచ్చినప్పుడు బ్రహ్మదేవుడు సరస్వతి యొక్క నాదాన్ని అంటే వీణ వాయిస్తూ ఉండగా అందులో నిమగ్నమై భృగు మహర్షి వచ్చిన రాకను గమనించడు. దాంతో భృగు మహర్షికి ఎంతో కోపం వచ్చి, ఓ బ్రహ్మదేవ, నీకు ఇప్పటి నుంచి ఈ భూలోకంలో ఒక్క గుడి కూడా ఉండదు, నీకు ఎవ్వరు కూడా పూజలు చెయ్యరు అని చెప్పి శపించి అక్కడి నుంచి తిరిగి కైలాసానికి వెళ్ళిపోతాడు. ఇలా భృగు మహర్షి కైలాసానికి వచ్చినప్పుడు పరమేశ్వరుడు పార్వతీదేవితో నాట్యం చేస్తూ ఉంటాడు. అలా నాట్యం చేస్తూ ఉండగా భృగు మహర్షిని పట్టించుకోడు. వెంటనే దాంతో కూడా పరమేశ్వరుడిపై భృగు మహర్షికి ఎంతో కోపం వచ్చి, ఓ పరమేశ్వర, నిన్ను నీ రూపంలో కాకుండా లింగ రూపంలో నిన్ను పూజిస్తారు అని చెప్పి శపిస్తాడు. అందుకే మనం ఇప్పటికీ కూడా శివుణ్ణి
విగ్రహ రూపంలో కాకుండా లింగ రూపంలో పూజిస్తాం. దానికి కారణం భృగు మహర్షి శివునికి శాపం ఇవ్వడమే. సో ఇక ఆఖరిగా భృగు మహర్షి విష్ణువును పరీక్షించడానికి వైకుంఠానికి వెళ్తాడు. అలా వెళ్ళినప్పుడు శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి ఒడిలో పడుకొని నిద్రిస్తూ ఉంటాడు. అయితే భృగు మహర్షి వెళ్ళినప్పుడు విష్ణువు యొక్క పాదాలు అనేవి భృగు మహర్షి వైపుకు ఉంటాయి. దాంతో నీ పాదాలను నా వైపే పెడతావా అని భృగు మహర్షి ఎంతో కోపగించి వెంటనే శ్రీ మహావిష్ణువు యొక్క ఛాతి పైన కాలుతో తంతాడు భృగు మహర్షి. అయితే భృగు మహర్షికి అంత కోపం రావడానికి గల కారణం ఏంటంటే భృగు మహర్షి యొక్క పాదం కింద అగ్ని అనే నేత్రం ఉంటుంది. సో ఆ విషయాన్ని అర్థం చేసుకున్న శ్రీ మహావిష్ణువు, ఓ భృగు మహర్షి, నేను చేసింది తప్పే అని చెప్పి భృగు మహర్షి యొక్క పాదాన్ని తీసుకొని ఒత్తుతూ ఆ పాదం కింద ఉన్న నేత్రాన్ని తన వేలుతో పొడి చేస్తాడు శ్రీ మహావిష్ణువు. దాంతో భృగు మహర్షి ఎంత తప్పు చేశాడో తెలుసుకొని నన్ను క్షమించు అని చెప్పి విష్ణువుని కోరుతాడు. అయితే ఈ సందర్భాన్ని మొత్తం పక్కనే ఉండి చూస్తున్న లక్ష్మీదేవి మాత్రం నా భర్తను మహావిష్ణువుని ఒక సాధారణ మహర్షి కాలితో తన్నడాన్ని చూసి అవమానంగా భావించి వెంటనే లక్ష్మీదేవి ఆ వైకుంఠాన్ని వదిలేసి ఈ భూమి మీదికి వచ్చి ఒక సాధారణ మనిషిలాగా జీవించడం మొదలుపెట్టింది. లక్ష్మీదేవి లేని వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు కూడా ఉండలేక వెంటనే లక్ష్మీదేవిని వైకుంఠానికి తీసుకురావడానికి శ్రీ మహావిష్ణువు శ్రీనివాసుడు అనే ఒక మానవ రూపాన్ని ఎత్తి ఈ భూమి మీదకి వచ్చి లక్ష్మీదేవిని వెతకడం మొదలు పెడతాడు. అయితే అలా శ్రీనివాసుడు వెతికి తిరిగి అలసిపోయి తిరుమల కొండల్లో అంటే శేషాచలం కొండల్లో ఒక చింత చెట్టు కింద కూర్చొని ధ్యానం చేయడం మొదలు పెడతాడు. అలా కొన్ని సంవత్సరాలు ధ్యానంలో ఉండేసరికి శ్రీనివాసుడి చుట్టూ ఒక పెద్ద పుట్టలాగా ఏర్పడుతుంది. అయితే శ్రీ మహావిష్ణువు శ్రీనివాసుడిగా మారి ఈ భూలోకానికి వచ్చి తిరుమల కొండలో ఒక చింత చెట్టు కింద ధ్యానం చేస్తూ ఉండగా అతని చుట్టూ ఒక పుట్టలాగా పేరుకుపోయిందని లక్ష్మీదేవికి నారదుడు వెళ్ళి చెప్తాడు. ఆ విషయం చెప్పినప్పుడు కూడా లక్ష్మీదేవికి శ్రీ మహావిష్ణువు పైన చాలా కోపం ఉంటుంది. కానీ మానవ రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువుని జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి బ్రహ్మదేవునికి అలాగే పరమేశ్వరునికి ఆదేశమిస్తుంది. అయితే ఆ పుట్టలో ఉన్న శ్రీ మహావిష్ణువుని అంటే శ్రీనివాసుని బాగా చూసుకోవడం కోసం శివుడేమో ఒక ఆవులాగా అలాగే బ్రహ్మ ఏమో ఒక దూడలాగా మారి అక్కడే ఉన్న ఒక చోళరాజు యొక్క ఆవుల మందలో వీళ్ళిద్దరూ చేరిపోతారు. అయితే అలా ఆవుల మందలో కలిసిపోయిన తెల్లవారు నుండి ప్రతిరోజు శివుడు మరియు బ్రహ్మ అంటే ఇక్కడ ఆవు మరియు దూడ ఇద్దరు కలిసి శ్రీనివాసుడు ఉన్న పుట్ట దగ్గరికి వచ్చి సరిగ్గా ఆ పుట్టలో పాలు పడే విధంగా అక్కడ నిల్చుండి బ్రహ్మ మరియు శివుడు ఇద్దరు కలిసి ఆ పుట్టలోకి పాలుని వదులుతారు శ్రీ మహావిష్ణువును జాగ్రత్తగా చూసుకోవడానికి. సో ఇలా జరుగుతున్న దృశ్యాన్ని మొత్తం ఒకరోజు ఆ ఆవుల కాపరి చూస్తాడు. అలా చూసి మీరిద్దరూ కలిసి అనవసరంగా ఈ పుట్టలోకి పాలను వేస్తున్నారు అని చెప్పి తన దగ్గర ఉన్న కర్రతో ఆ ఆవులను కొట్టబోతాడు. కాబట్టి అలా ఆ కర్ర విసరడాన్ని గమనించిన శ్రీనివాసుడు వెంటనే పుట్టలో నుంచి బయటికి వచ్చి అడ్డుగా నిలబడతాడు. అలా అడ్డుగా నిలబడగానే ఆ కర్ర అనేది శ్రీనివాసుడి యొక్క తల భాగానికి తగిలి రక్తం కారడం మొదలు పెడుతుంది. అక్కడ ఒక మచ్చలాగా ఏర్పడుతుంది. అప్పుడు మచ్చలాగా ఏర్పడడంతోనే ఇప్పటికీ కూడా మనం దాన్ని హరినామం అని అంటున్నాం. సో ఒకేసారి ఆ పుట్టలో నుంచి ఒక మనిషి రావడం అలాగే ఆ మనిషికి కర్ర తాకడం ఆ కర్ర తాకి రక్తాన్ని కారడం చూసిన ఆ ఆవుల కాపరి వెంటనే అక్కడికక్కడే చనిపోతాడు. కాబట్టి ఆ ఆవుల కాపరి ఒకేసారి సడన్ గా చనిపోయేసరికి వెంటనే ఆ చోళరాజు ఆ ఆవుల మందకి వచ్చి చూసేసరికి మళ్ళీ శివుడు మరియు బ్రహ్మ ఆ పాలని పుట్టలోకి వేస్తూ ఉండడం చూసి వెంటనే తన దగ్గర ఉన్న బాణాన్ని తీసుకొని ఆ ఆవులపైకి వెయ్యడానికి బాణాన్ని ఎక్కుపెడతాడు. మళ్ళీ ఈ విషయాన్నంతా గమనించిన శ్రీనివాసుడికి ఈసారి కోపం కట్టలు తెంచుకుంటుంది. వెంటనే పైకి వచ్చి, ఓ రాజా, నువ్వు వచ్చే జన్మలో ఒక రాక్షసుడివై పుడతావు అని చెప్పిస్తాడు. వెంటనే శ్రీనివాసుడు అలా చెప్పగానే చోళ మహారాజు ముందున్నది సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే అని గమనించి తను తప్పు తెలుసుకొని క్షమించమని ప్రాధేయపడతాడు. అలా ప్రాధేయపడగానే శ్రీ మహావిష్ణువు చోళరాజుతో, ఓ చోళరాజా, నువ్వు వచ్చే జన్మలో ఆకాశరాజుగా పుడతావు. నీకు ఒక బిడ్డ పుడుతుంది. ఆ బిడ్డ పేరు పద్మావతి. ఆ పద్మావతిని నేను స్వయంగా వివాహం చేసుకుంటాను అని చెప్పి వరాన్ని ఇస్తాడు. సో అలా శ్రీ మహావిష్ణువుడు చోళరాజుకు వరం ఇచ్చేసిన తర్వాత మళ్ళీ తిరిగి లక్ష్మీదేవి కోసం వెతకడం మొదలు పెట్టాడు. ఇలా వెతుకుతూ ఒక ఆశ్రమం దగ్గరికి వచ్చి ఆగిపోతాడు. అయితే అదే ఆశ్రమంలో ఒక నీల అనే యువరాణి ఉంటుంది.
ఆ యువరాణి శ్రీనివాసుడి యొక్క తలకు తగిలిన గాయాన్ని చూసి అదే గాయంలో తనకి వెంట్రుకలు వచ్చే విధంగా అక్కడ చాలా మంచిగా వెంట్రుకల్ని అద్దుతుంది. వెంటనే నీల యొక్క భక్తికి పరవశించిపోయిన శ్రీ మహావిష్ణువు వచ్చే కలియుగంలో నీకు అందరూ కూడా నా భక్తులు తలనీలాలు అర్పిస్తారు అని చెప్తాడు. అందుకే మనందరం కూడా తిరుపతి వెళ్ళినప్పుడు అక్కడ వెంట్రుకలు ఇస్తాం. వెంట్రుకల్ని అక్కడ వెంట్రుకలు అని అనరు, తలనీలాలు అని అంటారు. తలనీలాలు అని ఎందుకంటే శ్రీ మహావిష్ణువు నీల అనే యువరానికి వరం ఇచ్చినందువల్లనే మనం అందరం కూడా అక్కడ తలనీలాలు అనేవి ఇస్తాం. అయితే ఆ శ్రీనివాసుడు ఆశ్రమం నుండి బయటికి వచ్చిన కొన్ని వందల సంవత్సరాల పాటు కూడా లక్ష్మీదేవిని వెతుకుతూనే ఉంటాడు. సో ఇలా శ్రీనివాసుడు వెతుకుతూ ఉన్న సమయంలోనే చోళరాజు ఆకాశరాజుగా జన్మిస్తాడు. అలాగే ఆకాశరాజుకు పద్మావతి అనే కుమార్తె పుడుతుంది. అప్పుడు ఆ పద్మావతిని శ్రీనివాసుడు పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడతాడు. అయితే శ్రీనివాసుడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే అయినప్పటికీ అతను అప్పుడు మానవ రూపంలో ఉన్నందుకు అతను పెళ్లి చేసుకోవడానికి ధనం కావాలి. సో ఆ ధనం కోసమని ధనానికి దేవుడైన కుబేరుని దగ్గరికి వెళ్ళి కొంత ధనాన్ని కొంత నగదును అప్పుగా తెచ్చుకుంటాడు శ్రీ మహావిష్ణువు. అయితే కుబేరుడి దగ్గర అప్పుగా తీసుకున్న శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ధనాన్ని తిరిగి నా భక్తులు కలియుగంలో నీకు వడ్డీతో సహా చెల్లిస్తారు అని చెప్పి మాటిస్తాడు. అందుకే మన వెంకటేశ్వర స్వామిని వడ్డీ కాసులవాడు అని కూడా అంటారు. అయితే చాలా అంగరంగ వైభవంగా శ్రీనివాసుడు మరియు పద్మావతిల యొక్క వివాహం అనేది జరుగుతుంది. అలా పెళ్ళైన 6 నెలల వరకు కూడా అగస్త్య మహర్షి ఆశ్రమంలోనే ఉంటారు వీళ్ళిద్దరు. అయితే అదే సమయంలో ఆకాశరాజు మరణిస్తాడు. వెంటనే శ్రీ మహావిష్ణువు ఆకాశరాజు యొక్క తమ్ముడైన తొండమాన్ చక్రవర్తితో ఈ కొండపైన మీరొక ఆనంద నిలయాన్ని నిర్మించండి, నేను మరియు నా భార్య ఇద్దరం అందులోనే ఉంటామని చెప్తాడు. అయితే ఇన్ని రోజులు తన సొంత మామకి కూడా ఆలయాన్ని నిర్మించమని చెప్పలేదు. కానీ ఆకాశరాజు యొక్క తమ్ముడైన తొండమాన్ చక్రవర్తికి ఆలయాన్ని నిర్మించు అని చెప్పడానికి గల కారణం ఏంటంటే, మొట్టమొదటిసారి ఈ భూమి మీదకి వరాహస్వామి వచ్చినప్పుడు ఆ వరాహస్వామికి పూజలు చేసిన నిషాదుడు, అలాగే గంధర్వుడు తన భార్యలతో స్నానం చేయగా చూసి తన పూజ యొక్క అర్హతని కోల్పోయిన రంగదాసుడు, అలాగే ఆకాశరాజు యొక్క తమ్ముడైన తొండమాన్ చక్రవర్తి, వీరు ముగ్గురు కూడా ఒక్కడే. అందుకోసమనే శ్రీ మహావిష్ణువు తొండమాన్ చక్రవర్తికి ఆలయాన్ని నిర్మించమని చెప్పాడు. అయితే శ్రీనివాసుని యొక్క ఆదేశం మేరకు తొండమాన్ చక్రవర్తి ఆ కొండపైన ఒక ఆనంద నిలయాన్ని నిర్మిస్తాడు. అలాగే రంగదాసుడు ఎక్కడైతే 2 బావులను తవ్వించాడో అదే ప్రదేశంలో ఈ తొండమాన్ చక్రవర్తి కూడా 2 బావులను తవ్విస్తాడు. ఇప్పటికీ కూడా మనం ఆ 2 బావులను ఒకటి బంగారు బావి, రెండవది పూల బావిగా పిలుస్తాం. అయితే తొండమాన్ చక్రవర్తి భూతీర్థం అనే కొలను నుండి నేరుగా తన రాజ్యానికి ఒక సొరంగ మార్గం ఏర్పాటు చేసుకున్నాడని, ఆ సొరంగ మార్గం ఇప్పటికీ కూడా ఉందని చెబుతారు. అయితే తొండమాన్ చక్రవర్తి ఆలయాన్ని నిర్మించే సమయంలో భూదేవి తన కోపాన్ని తగ్గించుకొని శ్రీనివాసుడి దగ్గరికి రావడంతో వెంటనే శ్రీనివాసుడు భూదేవి మరియు పద్మావతి ఇద్దరితో కలిసి ఆ ఆనంద నిలయంలో ఏర్పాటు చేసుకొని అక్కడే కొలువు తీరుతాడు. అయితే ఈ ఉత్సవాన్ని దేవతలతో కలిసి బ్రహ్మదేవుడే ఘనంగా నిర్వహిస్తాడు. అలా ఘనంగా నిర్వహించిన ఆ రోజుని మనం ఇప్పటికీ కూడా తిరుమలలో బ్రహ్మోత్సవంగా జరుపుకుంటున్నాం. అయితే శ్రీనివాసుడు అదే బ్రహ్మోత్సవం రోజున వరాహస్వామి దగ్గరికి వచ్చి, ఓ వరాహ, ఇప్పటి నుండి నేను ఈ కొండ మీదనే కొలువు తీరపోతున్నాను. మీరు ఈ తిరుమల యొక్క క్షేత్రాధిపతులై మీరు కూడా ఈ కోనేటి పక్కనే కొలువు తీరండి. అలాగే నా దగ్గరికి వచ్చే ప్రతి భక్తుడు కూడా నిన్ను దర్శించుకొని నా దగ్గరికి వస్తేనే అతని యొక్క కోరికలు ఫలిస్తుంది అని చెప్పి వరాహస్వామికి వరమిస్తాడు శ్రీనివాసుడు. ఆ విధంగా ఆ బ్రహ్మోత్సవం అనేది అంగరంగ వైభవంగా ముగిసింది. అయితే తొండమాన్ చక్రవర్తి మాత్రం నేను కట్టించిన ఆనంద నిలయంలోనే శ్రీ మహావిష్ణువు ఉంటున్నాడు, అంతేకాకుండా ఆ ఆలయానికి తరచుగా దేవతలందరూ కూడా వస్తున్నారు అనే అహంకారం మొదలైంది. అదే అహంకారంతో తొండమాన్ చక్రవర్తి ఎన్నో తప్పులు చేయడం మొదలుపెట్టాడు. ఎన్ని తప్పులు చేసినా సరే శ్రీ మహావిష్ణువు క్షమిస్తూనే వచ్చాడు. కానీ ఒక్కసారి మాత్రం ఆ తొండమాన్ చక్రవర్తి చెయ్యకూడని తప్పు చేశాడు. అదేంటంటే, శ్రీ మహావిష్ణువు ఏకాంత సమయంలో ఉన్నప్పుడు తొండమాన్ చక్రవర్తి తన అవసరం కోసం చెప్పా పెట్టకుండా సొరంగ మార్గం గుండా ఆనంద నిలయానికి వెళ్ళిపోయాడు. దాంతో శ్రీనివాసుడికి చెప్పలేనంత కోపం వచ్చింది. అయినా సరే తన భక్తుడు జన్మజన్మల భక్తుడు కావడంతో ఇక ఏమీ అనలేక తొండమాన్ చక్రవర్తి వచ్చిన పనినైతే పూర్తి చేశాడు. కానీ శ్రీ మహావిష్ణువు అప్పుడే, నేను ఈ కొండపైన కేవలం శిలారూపంలో మాత్రమే ఉంటాను, అయితే నేను శిలారూపంలో ఉన్నా సరే ప్రతి విషయాన్ని నేను చూస్తూ ఉంటాను అని చెప్పి సతీ సమేతంగా
ఆ ఆలయంలోనే శిలారూపంగా మారిపోతాడు శ్రీనివాసుడు. అందుకే ఇప్పటికీ కూడా తిరుమల యొక్క వెంకటేశ్వర స్వామి ఛాతి పైన ఎడమవైపు లక్ష్మీదేవి, కుడివైపు పద్మావతి దేవి కొలువై ఉంటారు. అయితే తిరుమలని కలియుగ వైకుంఠం అని ఎందుకంటారంటే మనం దర్శించుకునే ఒక మార్గమే కాకుండా దేవతలు దర్శించుకునే ఇంకో మార్గం ఉంటుంది కాబట్టి ఆ మార్గం అనేది వైకుంఠానికి ఉంటుంది కాబట్టి ఆ తిరుపతిని కలియుగ వైకుంఠం అని అంటారు. సో ఇది ఫ్రెండ్స్ 200 కోట్ల సంవత్సరాల నాటి తిరుమల యొక్క చరిత్ర. కాబట్టి మనం అందరం కూడా తిరుపతికి వెళ్ళి హడావిడిగా దర్శనం చేసుకొని ఇంటికి వచ్చేస్తాం. కానీ ఇప్పటి నుండి ముందుగా వరాహస్వామిని దర్శించుకొని ఆ తర్వాతనే వెంకటేశ్వరుని దర్శించుకోండి. అప్పుడే మీ కోరికలు అనేవి వర్తిస్తాయి. అలాగే వీడియో కనుక వర్త్ అనిపిస్తే, తిరుమల చరిత్ర తెలుసుకోవడంలో మీకు కూడా కొద్దిగా జ్ఞానం వచ్చిందని భావిస్తే, ఈ వీడియో ఎంతో ఉపయోగపడిందని అనిపిస్తే కేవలం ఒక లైక్ చేయండి. అలాగే వీడియోని నలుగురికి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకుంటే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్, మీ నవీన్ కోరే.